కేబీఆర్ పార్క్ చుట్టూ నేటి నుంచి వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు వన్ వే రూట్ అమల్లో ఉండనుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో వన్ వే అమలు చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1000 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ పై వంతెనలు, 7 అండర్ పాస్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు 24 నెలల పాటు జరగనుండటంతో వాహనాలకు ఇబ్బందులు లేకుండా వన్ వే అమలు చేశారు పోలీసులు. రోజు ఉదయం సాయంత్రం సమయాల్లో వాహనాల రద్దీ ఉంటోంది. దీంతో ట్రాఫిక్ నియంత్రించడం సవాలుతో మారింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను అధిగమించి సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా హెచ్సిటీ ప్రాజెక్టును చేపట్టింది ఈ సర్కార్. రోడ్డు డైవర్షన్కు సంబంధించి వాహనదారులకు తెలిసేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో 24/7 ట్రాఫిక్ విభాగం పోలీసు సిబ్బందిని నియమించింది. అంతేకాదు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ రూట్లలోనూ అవసరమైన మార్పులు చేసింది. సిపి సజ్జనార్ వన్ వే ట్రాఫిక్ మూవ్మెంట్ను దగ్గరుండి పరిశీలించారు. అగ్రసేన్ చౌరస్తా, రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, వెంకటగిరి దగ్గర కాస్త ఇబ్బంది కలిగిందని చెప్పారు. డ్రోన్స్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని చోట్ల సూచికలు పెట్టాల్సి ఉందని, టెక్నాలజీతో ఎటువంటి మార్పులు చేయాలో చూస్తామని అన్నారు సజ్జనార్. కొంతమంది సూచనలు పాటించకుండా వచ్చి ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులు ఇచ్చే సూచనలు పాటిస్తూ వాహనదారులు డ్రైవ్ చేయాలని సూచిస్తున్నట్లుగా సజ్జనార్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 9:30 దాకా బాగానే స్మూత్గా, ఎందుకంటే పబ్లిక్ కూడా తక్కువ ఉండడంతో కొంచెం బాగానే జరిగింది. తర్వాత పీక్ అవర్స్లో అక్కడ కొన్ని మనము ఇబ్బంది కనిపించడం జరిగింది. ముఖ్యంగా రోడ్ నెంబర్ 45 దగ్గర, అట్లానే అగ్రసేన్ దగ్గర, అట్లానే మనకు వెంకటగిరి దగ్గర కొన్ని బికాజ్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్స్, టెరైన్ కూడా కొంచెం అన్ఈవెన్ ఉండడంతో కూడా కొంచెము లైన్ చేంజెస్ దగ్గర కొంత ప్రాబ్లం రావడం జరిగింది.